భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 29/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష షష్ఠి బుధవారం షష్ఠి మధ్యాహ్నం 1:16 వరకు శ్రవణ నక్షత్రం ఉదయం 8:40 వరకు వర్జ్యం మధ్యాహ్నం 12:26 1:57 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:31 12:23 వరకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:25 అమృత గడియలు రాత్రి 9:30 11:01 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం మధ్యాహ్నం 3:45 నుండి 4:20 వరకు శుభకాలం ఐంద్రవ యోగం రాత్రి 11:43 వని మధ్యాహ్నం 1:16 విష్టి రాత్రి 12:11 షష్ఠి బుధవారం కాదు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు చక్కగా మనకి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమః విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారంటే అక్షరః ఓం అక్షరాయ నమః అనే నామం ఉందన్నమాట కనుక అక్షరుడు అనగా నాశనము లేనిటువంటి వాడు పరమాత్మ అని భావం సర్వమును నశించనను తాను నశించేటువంటి వాడు కాడు కనుక ఆ పరబ్రహ్మ అక్షర బ్రహ్మ పరమము అని గీతలో కూడా చెప్పారు అందుకే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంచాపో నశోషయతి మారుత అనే భగవద్గీతలో చెప్పినట్లుగానే అస్త్రశస్త్రముల చేత ఛేదించబడనిది కాదు అగ్ని చేత దహించేటువంటిది కాదు జలము చేత తడుపబడినటువంటిది కాదు వాయువు చేత శోషించేటువంటిది కాదు కనుక ఆత్మ అక్షరః ఆత్మే అక్షరః అను దివ్యనామం కనుకనే చేయబడినది అట్టి అక్షర పరబ్రహ్మమును నీవే అని ఈ నామమున మరలా ప్రబోధిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఏవచ అనే పదం కూడా ప్రయోగించడం చేత క్షేత్రజ్ఞుడు అనేటువంటి నామం కూడా దీనికి వర్తిస్తోందని చెప్పారు కనుక స్వామి విశేషమైనటువంటి వాడు కనుక ఈయననే మన వాళ్ళంతా కూడా అక్షరః అన్నారు అక్షరః అంటే మనకి నిరుక్తం ఏం చెప్పిందంటే నిరుక్తంలో సదానుభూయమానోపి నిస్సీమా గుణగౌరవాత్ ముక్తే క్వచిన్న క్షరతి త్వక్షర పరికీర్తిత అన్నారన్నమాట ముక్తుల చేత నిత్యము కూడా సుఖాలు అనుభవించుచున్న అవధి లేని గుణములు కలవాడగుడ చేత అంతకంతకు కూడా పెరుగుచున్న గుణముల చేత కలిగి ఉండేటువంటి ఉన్నవాడు తరగనిటువంటి వాడు అంటే ఐశ్వర్య సమగ్రమైన ఐశ్వర్య స్వరూపుడు అని పరమాత్మకి అక్షరః శాశ్వతమైనటువంటి వాడు అని అక్షర అనేటువంటి శబ్దానికి మనకి ఆ మంత్రార్థాన్ని తెలియజేశారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.